హలో బ్రో, మీ పేరు? హేమంత్ రెడ్డి. ఓకే. టీడీపీ వచ్చి 2 months అవుతుంది. ఎలా అనిపిస్తుంది వాళ్ళది పరిపాలన మీకు? అంటే ఇప్పుడే వచ్చారు కదా, కొంచెం కొంచెం ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేసిరో వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకొన్ని రోజులు చూడాలి. ఇప్పుడే 2 monthsలో చెప్పాలంటే ఒక 6 months 1 year వెయిట్ చేస్తే తెలుస్తుంది. రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఇప్పుడు August 15th నుండి అమలు చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్రం అంతా ఓపెన్ చేశారు కదా, ఎలా చూస్తున్నారు దాన్ని మీరు? మంచిదే అంటారా ఇలా చేయడం? ఆబ్వియస్లీ మంచిదండి. ఆల్రెడీ ఫ్రీ బస్సు ఇక్కడ తెలంగాణలో ఉంది, కర్ణాటకలో కూడా ఉంది. సో అది గోయింగ్ వెల్. అక్కడ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ కొంచెం బస్సులు ఇబ్బంది అవుతుందని అంటున్నారు తెలంగాణలో. సో అది కాకుండా చూసుకుంటే బెటర్. అన్నా క్యాంటీన్లు కానీ ఓపెన్ చేశారు, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఓకే, అది డెఫినెట్గా అంటే పని చేసుకునే వాళ్ళకి కానీ ఇంకా చదువుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి కొందరికి ఫైనాన్షియల్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజలు 11 సీట్లకే వైసీపీకి పరిమితం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? గతంలో చూసుకుంటే 151 సీట్లు వచ్చాయి 2019లో. ఇప్పుడు చూసుకుంటే జస్ట్ 11 సీట్లు వచ్చాయి వైసీపీకి. దాని గురించి ఏమంటారు మీరు? అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్వియస్లీ జనాలకు నచ్చలేదు జగన్ పాలన. ఇంకొకటి వాళ్ళు అన్ని అంటే చంద్రబాబు ఒక క్యాపిటల్ అయితే అప్పటి వరకు కొంచెం సెటప్ చేశారు. సో ఆ క్యాపిటల్ లేదనే అది కూడా జనాల్లో ఉండే. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా క్యాపిటల్ లేకుంటుంటాం, వేరే రాష్ట్రాలకు వెళ్తామని జనాల్లో ఉండే. సో దానివల్ల ఒకటి. ఇంకొకటి అన్ని పార్టీలు కొంచెం కలిసాయి, దానివల్ల కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది. అలాగే చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 4 శాఖలు ఇచ్చారు. కరెక్ట్ అంటారా 4 శాఖలు ఇవ్వడం? ఆయనకి 4 ministries ఇచ్చారు ఆయనకి. సినిమాలు తీసుకుంటుంటారు ఒక సైడ్ ఆయన, అలాగే ఇట్లా రాజకీయం కూడా. కరెక్ట్ అంటారా 4 ministries తీసుకోవడం ఆయన? అది అతను ఇప్పటి వరకు సినిమాల్లో ఉన్నాడు, ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు. డెఫినెట్లీ అంటే డైరెక్ట్గా మనం చెప్పలేం వాళ్ళకి అది చేయలేరు అని. సో అది కూడా కొంచెం టైం అయితే తెలుస్తుంది. అంటే 2 monthsలో ఆబ్వియస్లీ ఆయనకు చాలా నాలెడ్జ్ అయితే ఉంది. సో అది అడ్మినిస్ట్రేషన్లో ఎలా పెడతాడనేది అది మనం చూడాలి. సో మరి టీడీపీకి వైసీపీకి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? 2 పార్టీల మధ్య నాకు ఐడియా లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఎలా అనిపిస్తుంది? చేస్తారనే నమ్మకం ఉందా స్టేట్కి డెవలప్మెంట్? డెఫినెట్గా ఉంది. ఇక్కడ అంటే ఒక లాంగ్ టర్మ్ ఉంటుంది చంద్రబాబు ఆలోచన ఎప్పుడు. సో దాంట్లో కూడా అందరినీ ఇంక్లూడ్ చేయడం అది మంచిది చాలా. సో చంద్రబాబు మీద ఒకటి అలిగేషన్ ఏంటంటే పూర్ పీపుల్ని వదిలేశాడనేది. వైసీపీ లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళి అట్లా గెలిచింది. సో అది రాకుండా అందరినీ ఇంక్లూడ్ చేసి డెవలప్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నమస్తే సార్, మీ పేరు? నా పేరు మెట్టు వెంకటేష్. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు వచ్చి 2 నెలలు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది వాళ్ళ పరిపాలన కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు పరిపాలన కొత్త కాదు ఆయనకు. ఆల్రెడీ పరిపాలించిన పాలనే ఆయనకు. కొత్తగా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా జగన్ అప్పులు పాలు చేసిండని అది ఆలోచించి తెలివితోని ఏ పని చేయాలి ఏం చేయొద్దు ఆలోచనతోనే చంద్రబాబు చెప్తాడు. ఏదో పబ్లిక్ గురించి రెచ్చగొట్టడానికి అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పుడు వాదాలు ఇవన్నీ ఆయన వెనుక ముందు ఆలోచించి ఇస్తాడు. ఎందుకంటే చంద్రబాబుకు చాలా నాలెడ్జ్ ఉంది. మన తెలంగాణ ఏపీ రాజకీయం చేసిన అనుభవం ఉంటుంది ఆయనకు. ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా మాట్లాడాలి ఆ నాలెడ్జ్ ఉంది చంద్రబాబుకు. ఇప్పుడు ఆల్రెడీ హ్యాండిక్యాప్లకు అక్కడ పింఛన్లు ఇచ్చారు, మళ్ళీ అదేవిధంగా వృద్ధులకు బి ఇచ్చారు పింఛని. ఆర్ సెకండ్ ఏంటంటే మళ్ళీ అన్నదాన కార్యక్రమం అన్నా కెంటింగ్లో ఓపెన్ చేశారు. పర్వాలేదు. ఏదో 12 పబ్లిక్ అది ఇది ఇస్తుంటే పద్ధతి కాదు అది. పబ్లిక్ పైసా పబ్లిక్ ఇద్దామంటే కాదు. మంచి పనులకు ఒక కాలేజ్ కట్టుడు, ఒక హాస్పిటల్ కట్టుడు, ఒక నిరుద్యోగుల గురించి ఒక కంపెనీ కట్టుడు
అది ఒక సీఎం పదవి వచ్చినప్పుడు ఇవి చేస్తే సీఎం పదవి వాళ్ళ కొడుకుకు మన్మన్కి అందరికీ పార్టీస్ ఆ విధంగా చేస్తారని పబ్లిక్ ఓటేస్తారు. ఏదో ఇండ్లు లుటాందాం, మనం పామాజులు కట్టుకుందాం, మనం ఎకరాలు భూములు లుటాంచేద్దాం, ఏదో ప్రాజెక్టులు కట్టి కరెక్ట్ కట్టకుండా ఏదో కాంట్రాక్టులు తీసుకొని దోపిడీ చేద్దామంటే వాళ్ళకే చెడ్డ పేరు రేపు వస్తుంది. డబ్బులు వస్తాయి కానీ పేరు రానికే చాలా కష్టం. అప్పుడు చంద్రబాబు చేసిన కష్టానికి ఈరోజు ఆయనకు సీఎం సీట్ వచ్చింది. ఎందుకంటే ఆయన 75 సంవత్సరాలు ఆ ఏజ్కు మళ్ళీ వయసు పిల్లలు చేయాలంటే కాదు, ఆయన చేస్తుందంటే గ్రేటు. వైసీపీకి 11 సీట్లకే పరిమితం చేయడానికి ప్రజలు గల ముఖ్య కారణాలు ఏమనుకోవచ్చు? గతంలో 151 సీట్లు వచ్చింది, కానీ ఇప్పుడు జస్ట్ 11 వచ్చాయి కదా, దానికి ముఖ్య కారణాలు ఏమనుకోవచ్చు మనం? దాన్ని చెప్తా. జగన్ ముఖ్య కారణాలు మీరు చెప్తారు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి జగన్కు ఓటేసారు. సెకండ్ టైం జగన్కు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఫ్యాషనిట్గా రియల్ ఎస్టేట్గా ఆయన దిమాకు ఏ విధంగా పోతుందని పబ్లిక్ ఆలోచించారు. ఆయనకు మళ్ళా గెలిపిస్తే మనం మాట్లాడలేము, చెయ్యలేము, మనం ఏం చెప్పినా వినడు, సొంతం చెల్లెకే దూరం పెట్టినోడు, సొంతం అమ్మకు దూరం పెట్టినోడు, మనమేం మాట్లాడతాం, మనమేం చేస్తాం, దోసుకున్న పైసలు పబ్లిక్ ఇస్తారు, మనం దోసుకుంటే తినేయచ్చు, మళ్ళీ మంచి వ్యక్తికి ఓటేయాలని వేసి గెలిపించరు. ఆ వ్యక్తి ఈరోజు వచ్చిండంటే మంచి పనులు చేస్తేనే ఆయనకు విలువ ఉంటుంది, ఆయనకు అనుభవం ఉన్నది. కొత్త అయిన సీఎం కాదు, పాతనే నాలెడ్జ్ ఉంది. ఆయన తెలంగాణ ఏపీ రాజకీయం చేసిన నాయకుడు చంద్రబాబు గారికి నాలెడ్జ్తో చేస్తాడని అనుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయనకి 4 మినిస్ట్రీలు ఇచ్చారు కదా, ఒకేసారి 4 శాఖలు ఇచ్చారు. కరెక్ట్ అంటారా 4 శాఖలు ఒకరికి ఇవ్వడం? చెప్తా. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిండు. ఆయనకు చెప్పినట్టు వినాలని చంద్రబాబు 4 శాఖలు ఇచ్చిండు. ఆ శాఖలలో ఈయన చేయలే అనుకో, ఈయనకు రాజకీయ అనుభవం చాలా తక్కువ. అది నేర్చుకోవచ్చు. అన్ని పదవులు ఇచ్చిందంటే చంద్రబాబు ఈయన అనుభవంతో చేయగలడా ఆలోచనతో పబ్లిక్ ఏ విధంగా ఈయన 4 పదవులు తీసుకొని పబ్లిక్ చేస్తాడా లేదా ఆలోచనలా ఉన్నారు. ఓవరాల్గా అయితే టీడీపీ పరిపాలన ఓకే, బాగుందంటారు. టీడీపీ పరిపాలన గాను ఆయన అనుభవంకు ఆ రాజకీయంకు అది సెట్ అయింది. టీడీపీ పరిపాలన మనిషి చంద్రబాబు ఒకసారి ఎక్కిండు కదా, చేసిండు కదా, చేసినందుకే ఇచ్చారు కదా. ఆయన వైజాగ్లో మన ఏమో వేస్తున్నాడు కదా అమరావతి. ఆ అమరావతి గురించి ఎలక్షన్ రాక ధర్నాలు చేశారు. మళ్ళీ అది వైజాగ్ ఒక 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఉంటుంది. ఆడ అమరావతి చేస్తే ఏముండదు, విజయవాడ మధ్యలో వేస్తే హైదరాబాద్ ఆరు విజయవాడ మధ్యలో ఉంటే డెవలప్మెంట్ ఉంటుందని చంద్రబాబు ఆలోచన. థ్యాంక్స్. హలో బ్రో, మీ పేరు? రోహిత్. ఇప్పుడు ఏపీలో టీడీపీ వచ్చి 2 months అవుతుంది కదా, వాళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 2 months అయింది కాబట్టి ప్రస్తుతానికి ఏం చెప్పలేము. కాకపోతే సెంటర్ నుంచి ఎయిడ్ ఫండ్స్ అలొకేట్ అవ్వడము, ఫైనాన్సింగ్ చేస్తామని చెప్పడము ఒక పాజిటివ్ విషయమే. సో దాన్ని బట్టి ఫ్యూచర్లో ఇంకా బెటర్గానే ఉంటుంది అని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుస్తారనే నమ్మకం ఉందా? అంటే డైరెక్ట్ వినలేదు, కానీ చాలామంది ఏమంటున్నారంటే మేనిఫెస్టో గురించి పెద్దగా మాట్లాడలేదు. సో మేనిఫెస్టో కంప్లీట్గా చేస్తారనే చెప్పలేము, కానీ ఉన్న ఈ ఫినాన్షియల్ పరిస్థితి ప్రకారంగా చూస్తే మేబీ 50% చేసినా కూడా బెటర్ అనే చెప్పచ్చు. అలాగే మహిళలకి చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు ఇప్పుడు August 15th నుండి. అలాగే అన్నా క్యాంటీన్లు కానీ ఓపెన్ చేస్తారు ప్రతి చోట రాష్ట్రంలో. మీకు ఎలా అనిపిస్తుంది? ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏం చేసినా బెటర్గానే ఉంటుంది. సో వాళ్ళ ట్రావెల్కి వాళ్ళ లైవ్లీహుడ్కి ఉపయోగపడేదే కాబట్టి సో అది బెటర్ ఆప్షనే. ఇంకా అన్నా క్యాంటీన్స్ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసి ఇంకా బెటర్గా చెప్పాలి అని అంటే
ఎక్కడైతే వర్క్ దొరుకుతుందో లేదా ఇండస్ట్రీస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రొవైడ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదంటే ట్రావెల్ చేసి ఆ టైం అంతా వేస్ట్ అవ్వచ్చు. సో అలాగే గతంలో చూసుకుంటే వైసీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో రిజల్ట్స్ తర్వాత వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, దానికి కారణం ఏమనుకోవచ్చు? మేబీ వాళ్ళు టైం తీసుకొని స్ట్రాటజీస్ కానీ లేదా రీకూపరేట్ అవుతున్నారేమో. సో మేబీ అందుకని. వైసీపీకి 11 సీట్లకే పరిమితం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? గతంలో చూసుకుంటే 151 వచ్చాయి సీట్స్ 2019లో, ఇప్పుడు చూసుకుంటే 2024లో ఓన్లీ 11 సీట్సే ఇచ్చారు ప్రజలు. దాని గురించి మీరు ఏమంటారు? ఇంకోటి ఏపీ ఎలక్షన్స్ గురించి చూస్తే మాత్రం ఫస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మేబీ 60 సీట్స్ వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి రఫ్గా. సెకండ్ టైమ్ 150 వచ్చింది, తర్వాత ఈసారి 11 వచ్చింది. సో దాన్ని బట్టి చూస్తే ఒకవేళ చేయట్లేదు, లీడర్స్ ఎవరు చేయట్లేదు అని అంటే పూర్తిగా చేంజ్ అవుతున్నారు. సో ఆ షిఫ్ట్ చేంజ్ అవుతుంది. సో మేబీ కంప్లీట్గా చేశారో లేదో చెప్పలేము, కానీ ఆబ్వియస్గా వ్యతిరేకత ఉంది కాబట్టే మొత్తం అంతా మారింది. మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి చూసుకుంటే ముఖ్య తేడా ఏం గమనిస్తారు మీరు? ఎవరి పరిపాలన బాగుంది అనుకోవచ్చు? అంటే నా ఉద్దేశం ప్రకారంగా చూస్తే ఒక్కొక్కరిది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. జగన్ గారిది బేసికల్గా ఎక్కువగా వెల్ఫేర్, అది కాకుండా మెయిన్ వ్యతిరేకత ఎక్కడ వచ్చిందని అంటే డెవలప్మెంట్ కనిపించలేదని అంటున్నారు. సో ఆ పాయింట్స్ మేబీ చంద్రబాబు నాయుడు గారు టచ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ వెల్ఫేర్తో చేస్తే బెటర్ అప్రోచ్గా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఫినాన్షియల్గా చూసుకుంటే ఏపీకి నిధులు తీసుకురావడం పట్ల సెంట్రల్లో, అలాగే చూసుకుని అమరావతి డెవలప్మెంట్, పోలవరం కంప్లీట్ చేయడం, ఇవన్నీ చేస్తారా చంద్రబాబు నాయుడు? చేసి చూపిస్తారనే నమ్మకం ఉందా? అంటే ఈసారి ఉన్న బడ్జెట్లో గ్రాంట్స్ అని కానీ ఎయిడ్ అని కానీ లేదు. ఫినాన్సింగ్ తెప్పిస్తాము, వరల్డ్ బ్యాంక్తో డిస్కషన్స్ అయిన తర్వాత, మీటింగ్స్ అయిన తర్వాత పోలవరం కూడా ఫుల్లీ ఫండ్ చేస్తామని చెప్పలే, ఫినాన్సింగ్ తెప్పిస్తామని అన్నారు. సో అది ఫుల్గా తెప్పిస్తే ఇట్స్ ఎ బెటర్ వన్, లేదు అంటే చూడాలి. అంటే సో ఓవరాల్గా అయితే ఏం చెప్తారు టీడీపీ గవర్నమెంట్ గురించి ఇప్పుడు ప్రజెంట్? అంటే ప్రస్తుతానికి అయితే బాగానే అవుతుంది, కానీ 2 monthsలో మనం ఏమీ కంక్లూడ్ చేయలేము. సో మేబీ 1 year 2.5 years మినిమం కంప్లీట్ అయితే మనం బెటర్ అసెస్ చేయొచ్చు. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.